ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ మెడికల్ కాలేజీలో విషాదం నెలకొంది. రాజస్థాన్ కు చెందిన సాహిల్ చౌదరి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సాహిల్ ను ఆసుపత్రికి తరలించలోపే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అయితే సాహిల్ చౌదరి ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఇటు సాహిల్ చౌదరి మృతికి గల కారణం తెలియాల్సి ఉంది. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు చెప్పండి, ఇటు రిమ్స్ మెడికల్ కాలేజ్ లో అయితే విషాదం నెలకొంది అన్నట్టుగా తెలుస్తోంది. సో ఇటు సాహిల్ చౌదరి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అసలు దీనికి కారణాలు ఏంటి, ఎందుకు ఉరేసుకోవాల్సి వచ్చింది ఆయన, అండ్ దీనిపైన ఇప్పటి వరకు మెడికల్ కాలేజ్ వాళ్ళు సిబ్బంది ఏమైనా స్పందించారా? దీనిపైన అప్డేట్స్ ఏంటి? సంజన, ఈ జిల్లా కేంద్రంలోని రిమ్స్ మెడికల్ కాలేజీలో మెడికల్ విద్యార్థి సూసైడ్ చేసుకోవడం అది జిల్లాలో కలకలం సృష్టించింది. మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న సాహిల్ చౌదరి తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఈరోజు ఉదయం ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఉదయం తోటి విద్యార్థులు సాహిల్ చౌదరి తన హాస్టల్ గదిలో ఉరి తెలుసుకున్న వెంటనే సాహిల్ చౌదరిని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూకి తరలించారు. అయితే అప్పటికే వైద్యులు సాహిల్ చౌదరి చనిపోయినట్టు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే డెడ్ బాడీని పోస్ట్ మార్టం రూమ్ తరలించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తో పాటు తోటి విద్యార్థులు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఒక్కసారిగా ఎంబీబీఎస్ 2 సంవత్సరం చదువుతున్న ఈ సాహిల్ చౌదరి ఆత్మహత్య చేసుకోవడంతో ఒకసారిగా రిమ్స్ మెడికల్ కాలేజీలో విషాదం నెలకొంది. పెద్ద ఎత్తున తోటి విద్యార్థులు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. విచారం వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే సాహిల్ చౌదరి ఆత్మహత్య గల కారణాలు మాత్రం ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో తెలియడం లేదు. ఈ విషయంలో సంఘటన స్థలం చేరుకున్న పోలీసులు ఇప్పటికే విచారణ సైతం చెప్పడం జరిగింది. తోటి విద్యార్థులను సమాచారం సేకరించడం జరుగుతుంది. రిమ్స్ డైరెక్టర్ కూడా సంఘటన స్థలం చేరుకొని ఈ మెడికల్ కాలేజీ సూసైడ్ సంఘటనపై విచారణ చేయడం జరుగుతుంది. అయితే అధికారులు మాత్రం స్పష్టమైన ఇప్పటికి కూడా ఇలాంటి అంటే రాజు, ఈ ఘటనకు సంబంధించి అంటే సాహిల్ కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారా? ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న ఈ సాహిల్ గత సంవత్సరమే ఎంబీబీఎస్ లో చేరడం జరిగింది. అయితే సాహిల్ ప్రస్తుతం నార్త్ ఇండియా రాజస్థాన్ లోని జైపూర్ ప్రాంతానికి చెందిన వాడిగా తోటి విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళకి సమాచారం అందించే ప్రయత్నం మాత్రం చేయడం జరుగుతుందని చెప్పేసి తోటి విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా వారు అంతా అంటే రాజస్థాన్ లోని జైపూర్ ప్రాంతంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం మాత్రం ఇవ్వడం జరిగినది అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే వారి నుంచి మాత్రం ఇలాంటి ఇప్పటికొంచెం వాళ్ళు చేరుకోవాలంటే కూడా టైం పడుతుంది కాబట్టి ఇక్కడ లోకల్ స్థానికంగా మాత్రం ఎవరు కూడా లేరు కాబట్టి తోటి విద్యార్థులే ఉండడం, స్నేహితులు మాత్రం ఉన్నారు. అయితే స్నేహితులు కూడా పూర్తి స్థాయిలో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం మాత్రం పూర్తిగా తమకు తెలియదని చెప్తున్నారు. చాలా చలాకీగా ఉండేవారు, అందరితో చాలా బాగుండే, చదువులో కూడా చాలా బాగుండే ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న ఈ సాహిల్ చౌదరి ఒకసారిగా ఆత్మహత్య చేసుకోవడం పట్ల కూడా తోటి విద్యార్థి సైతం విచారం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సింది. అంటే సాహిల్ సూసైడ్ కారణంగా అంటే ఏం కారణాలు ఉన్నాయనేపై అయితే పోలీసులు విచారణ చేసినా గానీ పోలీసులు ఏమంటున్నారు దీనిపైన? మరి పోలీసులు మాత్రం మాకు ఇప్పుడే సమాచారం అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ప్రాథమికంగానైతే వారి కుటుంబ సభ్యులకు మాత్రం సమాచారం అందిస్తాము. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత వారితో మాట్లాడడం జరుగుతుంది. అలాగే తోటి విద్యార్థులతో అయితే మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఆయన గదిలో అంటే ఆయన సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏదైనా ఉంటుందా అనే విషయం కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాము. అలాగే సూసైడ్ నోట్ లాంటిది ఏదన్నా లభ్యమవుతుందేమో ఆ కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ఇప్పుడిప్పుడే ఈయన ఆత్మహత్య గల అంటే సాహిల్ చౌదరి ఆత్మహత్య గల కారణాలు మాత్రం పూర్తి స్థాయిలో తమకు తెలియదని సమాచారం పూర్తి స్థాయిలో సేకరించిన తర్వాత
మీడియాకు వివరిస్తామని పోలీసులు చెప్పడం జరుగుతుంది. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ సైతం కూడా తనకి ఇప్పుడే అంటే కొద్దిసేపటి క్రితమే ఈ సమాచారం అంది పోలీసులకు సైతం తాము ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విచారణ చేయడం జరుగుతుంది. అది రిమ్స్ మెడికల్ కాలేజీ విద్యార్థి చనిపోవడంతో చాలా బాధాకరమైన సూసైడ్ చేసుకోవడం కారణాలను మాత్రము ఇంతవరకు తెలియదు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తామని తెలిసిన తర్వాత మీడియాకు వివరిస్తామని చెప్పేసి రిమ్స్ డైరెక్టర్ చెప్పడం జరుగుతుంది. ఆల్ రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.